Thank you for the speech. And every language carries the essence of patriotism in its own way. We now invite A. Shravya, grade 9, to present Telugu speech in honor of Independence Day. నాతోటి విద్యార్థులందరికీ నా నమస్కారములు. ముందుగా మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు. నా పేరు ఏ శ్రావ్య. నేను 9వ తరగతి శ్రీ అంజనా పాఠశాలలో చదువుచున్నాను. నేను ఇప్పుడు మీకు సావిత్రిబాయి పూలే గారి గురించి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. తెలుగు మహిళా చైతన్యానికి ఆద్యురాలు, చదువుల తల్లి సావిత్రిబాయి పూలే తాడిత పీడిత జనాల అభ్యున్నతి కొరకు భర్త జ్యోతిరావు పూలేతో కలిసి ఎంతో పరితపించారు. 1881 జనవరి 3వ తేదీన నేటి మహారాష్ట్ర నయింగావ్ అనే గ్రామంలో ఆమె జన్మించారు. 9వ ఏట 12 ఏళ్ల వయసున్న జ్యోతిరావు పూలేతో ఆమెకు వివాహం జరిగినది. ఆమె నిరక్షరాస్యురాలైనందున భర్త జ్యోతిరావు పూలే ఆమెకు చదువు నేర్పించి మొదటి గురువు అయ్యారు. ఆ తరువాత వారు అణగారిన వర్గాల బాలికలకు చదువు నేర్పించాలనే ఆకాంక్షతో మహారాష్ట్రలోని పూణేలో కేవలం 9 మంది బాలికలతో మొదటి పాఠశాలను ప్రారంభించారు. ఆ తరువాత ఆ ఇద్దరు దంపతులు వారి జీవిత కాలంలో దాదాపుగా 52 పాఠశాలలు స్థాపించారు. ఈ క్రమంలో వారు గృహ బహిష్కరణకు, దూషణలకు, భౌతిక దాడులకు, అవమానాలకు గురయ్యారు. అయినా వారి కృషిని కోల్పోకుండా మహిళల కోసం ఒక సంఘాన్ని స్థాపించాలని మహిళా సేవా మండల్ అనే సంఘాన్ని కూడా వారు స్థాపించారు. లింగ సమస్యలతో పాటు కుల పితృ సమస్యలు కూడా మహిళా సేవా మండల్ ఎదిరించింది. ఆ తరువాత మహాత్మా పూలేతో కలిసి సత్యశోధక్ సేవాగ్రామ్ను ప్రారంభించారు. మత దురాచారాలకు, మూఢనమ్మకాలకు, సతీ సహగమనానికి వీరు ఎదురు తిరిగారు. తన భర్త చితికి తానే స్వయంగా నిప్పు పెట్టి ఒక కొత్త సంప్రదాయానికి తెరలేపారు సావిత్రిబాయి పూలే. గర్భిణీ స్త్రీలకు పురుళ్ళు పోసి వారి కళ్ళల్లో వెలుగు చూశారు. అలా పురుడు పోసుకున్న ఓ బ్రాహ్మణ స్త్రీ వదిలేసిన సంతానాన్ని ఈ దంపతులు దత్తత తీసుకొని తమ ఆకాంక్షలకు, ఆశయాలకు అనుగుణంగా ఆ సంతానాన్ని పెంచి పెద్ద చేశారు. ఆ తరువాత మహారాష్ట్రలోని 1896 నుంచి 97 మధ్యలో ఏర్పడిన తీవ్ర కరువు, ప్లేగు వ్యాధి వల్ల మహారాష్ట్ర జనజీవనం మొత్తం అతలాకుతలం అవ్వడం గ్రహించారు. కరువు ప్రాంతాలను సందర్శించి విరాళాలు సేకరించి పేదలకు, దళితులకు పంచిపెట్టిన మహాసాధ్వి సావిత్రిబాయి పూలే. ఆ తరువాత ఆమె కూడా అదే ప్లేగు వ్యాధి వల్ల మార్చి 10వ తేదీన బలయ్యారు. ఆమె మహిళలకు చేసిన సేవకు గాను ఆమె పుట్టినరోజైన జనవరి 3వ తేదీన జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాము. ధన్యవాదములు.